ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు నేనేం ప్రార్థించాలని నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నా. నాకసలు ఎలాంటి ఆన్సర్స్ రావటం లేదు దేవుడి దగ్గర నుంచి. ఏంది అనుకున్నా. ఏమైంది ఈరోజు నాకు దేవుడేం చెప్పట్లేదు. ప్రతిరోజు దేనికోసం ప్రార్థించాలా అనేది నాకు టాపిక్స్ చెప్తాడు దేవుడు. వీళ్ళ గురించి ప్రార్థించు. అంటే నిన్న మనం చేసినాం గదా! తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా క్రమశిక్షణలో పెంచాలి అట్లా. ఒక్కొక్క టాపిక్ ఇస్తాడు. యాక్సిడెంట్స్ అవ్వకుండా ప్రార్థించమని, యవ్వనస్తుల కోసం ప్రార్థించమని. అట్లా నాకు టాపిక్స్ ఇస్తా ఉంటాడు ప్రతిరోజు దేవుడు. సో, నేను అవి అన్నీ గూడా ఒక టాపిక్స్ మాత్రం మెన్షన్ చేసుకొని, ఆ టాపిక్స్ మీద ప్రేయర్ చేస్తా ఉంటా. ఆత్మదేవుడు నడిపిస్తాడు. ఈరోజు గూడా అదే విధంగా నేను అడుగుతున్నప్పుడు అసలు నాకేం చెప్పట్లే దేవుడు. ఏమైందబ్బా! అసలేం చెప్పట్లేదు అని అనుకుంటా ఉన్నా. అయితే నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యంను దేవుడు చెప్పాలని నన్ను ప్రేరేపిస్తా ఉండే. నేను ఎట్లా వచ్చినాను, ఎట్లా ఛానల్ పెట్టినా, అసలు నేనెవరు, ఏంటి ఆ భాగం మాత్రం చెప్పాలని, ఆ చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడు నాకు ప్రోత్సహించిండనమాట. సో, ఈరోజు నా సాక్ష్యాన్ని యేసుక్రీస్తు నామంలో నేను పంచుకోబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మొదలుపెట్టుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీ పాదములకు స్తుతి, 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 స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, నీ సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభా ఆశపడుచుండగా, నీ సాక్ష్యాన్ని చెప్తుండగా తండ్రి, నువ్వు నాతో ఉండి నన్ను ముందుకు నడిపించండి. నాతో మాట్లాడిన మాటలు, నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, ధైర్యంతో ప్రభా ముందుకు మాట్లాడడానికి శక్తిని దయచేయండి. నీ కృప నుంచుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ సాక్ష్యం అంతటిలో నాయన యేసయ్య ఆది నుంచి అంతం వరకు నువ్వు దగ్గరుండి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మొదలు పెట్టుకుందామా? అయితే నా పేరు హెప్సిబా. కొన్ని రోజుల నుంచి నేను, నా హస్బెండ్, నాకు ఇద్దరు పిల్లలు కలిసి మేము ఉదయకాలము 3 గంటలకి ప్రార్థన చేస్తా ఉన్నాము. 3 గంటలకు ప్రార్థించాలనే ఆలోచన దేవుడు కలిగించినప్పుడు, సరే చేద్దాము అనేసి మేము స్టార్ట్ చేసినామనమాట. అట్లా కొన్ని రోజుల నుంచి ప్రార్థిస్తా ఉంటే, దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విషయాల్లో బోధిస్తా ఉన్నాడు. చాలా విషయాలు మాకు సహాయం చేస్తా ఉన్నాడనమాట దేవుడు. మాట్లాడుతా ఉన్నాడు. ప్రార్థించమని నాకు పదే పదే చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అని. సో, నేను ప్రార్థనలో ఎక్కువ టైం గడపడం స్టార్ట్ అయిందనమాట. అట్లా ప్రార్థిస్తా ఉంటే, నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేసిండు దేవుడు ఇప్పటివరకి. నౌ ఐ యామ్ 42 ఇయర్స్ ఓల్డ్. నేను 19 చిన్నగున్నప్పటి నుంచే నేనొక ప్రత్యేకమైన ఒక దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన బిడ్డగా ఎదుగుతూ వస్తూ ఉన్నాననమాట. నా పట్ల ఒక మంచి ఉద్దేశ్యం కలిగి ఉన్నట్టుగా నాకు చూపిస్తూనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. నా చదువుల్లో గానీ, నేను ఏది చేసినా నేను కొంచెం మంచి స్థానంలో ఉండడము, అందరూ ఒక చాలామంది ఉన్నప్పుడు గూడా అందులో నేనే ఫస్ట్ ఉండడము, నేను ముందు ఉండడము, అట్లా నన్ను ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు అడుగడుగున అద్భుతాలు చేసిండు దేవుడు. కాకపోతే ఈరోజు మాత్రం దేవుడు నేనిక్కడికి ఎందుకొచ్చినా, ఎట్లా వచ్చినా, ఈ భాగాన్ని మాత్రమే దేవుడు పంచుకోవాలని చెప్పి నాకు చూపించిండు. అందుకని నేను అవన్నీ విషయాలు చెప్పట్లేదు. రాబోయే దినాల్లో దేవుడు మళ్ళీ నాకు ఏం మాట్లాడాలో, నా జీవితంలో జరిగిన ఆ సాక్ష్యాలు, ఆ అద్భుతాలు ఎప్పుడు చెప్పమంటే, నేను అవన్నీ మళ్ళీ మీకు ముందు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఈ విషయం మీద మనం ఫోకస్ చేద్దాం. అయితే ఒకరోజు నేను 3 గంటలకు ప్రార్థన చేసుకొని యాజ్ యూజువల్‌గా ప్రేయర్ అయిపోయిన తర్వాత నలుగురం కలిసి ప్రార్థన చేస్తాము. 3 గంటలకి ప్రార్థన స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత నేను నా పర్సనల్ ప్రేయర్ చేసుకోవడము, బైబిల్ చదువుకోవడము, బైబిల్‌ని ధ్యానించడము అట్లా జరుగుతదనమాట డే. ఆ రోజు గూడా పర్సనల్ ప్రేయర్ చేస్తా ఉన్నా నేను. చేస్తా ఉంటే నాకు దేవుడు ఏదో ఇస్తా ఉన్నాడు. ఒక చిన్న ట్రే టైప్ ఉంది. అందులో ఒక చెట్టు, ఒక ఇట్లా
చిన్న గ్రాస్ లాగుండి అట్లా ఒక దారిలాగా సంథింగ్ అట్లా ఉందనమాట. ఏదో ఇస్తున్నట్టు అనిపించింది నాకు. ఏదో తీసుకున్నా నేనైతే. అదేందో తెలవదు గానీ తీసుకున్నా. సరే ప్రార్థన అయిపోయింది. ఏదో ఇస్తున్నాడు గదా! దేవుడు ఏంటిదో అది అనుకున్నా. అర్థం కాలే నాకు. సో, సరే చాలా టైముంది. అప్పుడు ఇంకా 4:45 ఏమో అయితుంది అంతే. చాలా టైముంది. సో, సరేలే కాసేపు అట్లా రిలాక్స్ అవుదాము అని అనుకున్నా. రిలాక్స్ అవుదామనేసి నేను బెడ్ మీద పడుకున్నా గూడా. అప్పుడే దేవుడు నాకు వెంటనే లే లేసి వాకింగ్‌కెళ్ళు అన్నాడు. యూజువల్లీ నేను ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటా ఎవ్రీ డే. సో, బయటికైతే వాకింగ్‌కి వెళ్ళను. నాకు అలవాటు లేదు. కానీ దేవుడు నన్ను బయటికెళ్ళమంటున్నాడు వాకింగ్‌కి. సరే వెంటనే నేను లేచా. లేచి ఇమ్మీడియేట్‌గా ఎందుకు, ఏంది అని అడగకుండా ఇమ్మీడియేట్‌గా నేను రెడీ అయిపోయి ఇంట్లో చెప్పేసి బయటికెళ్ళిపోయాను. బయటికెళ్ళిన తర్వాత వాక్ చేస్తూ అడుగుతున్నా దేవుడిని. "వచ్చిన దేవా ఏం చేయాలి" అని. "నీ కంటికి కనిపించిన ప్రతి ఇంటి కొరకు ప్రార్థించు" అన్నాడు. నీ కంటికి కనిపించే ప్రతి ఒక్క మనిషి కోసం ప్రార్థించు. ప్రతి ఒక్క వెహికల్ గురించి ప్రార్థించు. నీకు కనిపించిన ప్రతి ఒక్క దాని గురించి ప్రార్థన చేస్తూ వెళ్ళు అన్నాడు. సరే, సరే దేవా అని ఇగ ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇట్లా ఆహ్, కొన్ని గల్లీలు మా కాలనీల తిరుగుతూ అట్లా అట్లా ఎళ్ళినా. ఇంకా దేవుడు ఏం చెప్తలేడు. స్టాప్ అనేది ఏం చెప్పట్లే. సో, ఎళ్తూనా ఒక ప్లేస్ దగ్గర అదొక జంక్షన్ అనమాట. అది కాలనీయే. ఒక 2, 3 కాలనీస్‌ని మీట్ అయ్యే జంక్షన్ అనమాట. ఎవ్వరొచ్చినా ఈ 2, 3 కాలనీస్ నుంచి ఆ జంక్షన్ నుంచే మెయిన్ రోడ్‌కెళ్ళాలి. సో, నేను ఆ జంక్షన్‌ని క్రాస్ అయ్యి కొంచెం ముందుకెళ్ళినా ఇంకో కాలనీ, ఇంకో వైపు వెళ్ళినా అనమాట. అటు వెళ్తూ ఉన్నా ఒక పెద్ద చెట్టు కనిపించిందక్కడ. ఆ చెట్టు వేప చెట్టు. ఎందుకో కొంచెం సస్పీషియస్ అనిపిచ్చింది. అంటే కొంచెం నార్మల్ అనిపించలే ఆ చెట్టుని జూస్తే. దానికి ఏదో ఆరెంజ్ కలర్ ఏదో కట్టి ఉంది గూడా క్లాత్ ఏదో సంథింగ్. సరే ప్రేయర్ చేయమన్నాడు. కనిపించిన ప్రతి దాని కోసం ప్రార్థించమన్నాడు గదా దేవుడని, అక్కడ గూడా నిలబడి ఆ చెట్టు కోసం గూడా ప్రార్థన జేసినా. చేసి కొంచెం ముందుకెళ్ళినా. ఇంక చాలు వచ్చేసేయి అన్నాడు. అగ అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళా ఇప్పుడు వచ్చిన రూట్‌లో అందరికీ ప్రార్థన చేసినా గదా! సో, వేరే రూట్ తీసుకొని అవన్నీ ఆ ఇంట్లో హౌసెస్‌కి, ఆ వెహికల్స్‌కి ఎవరు కనిపిస్తే వాళ్ళకి అంటే మార్నింగే ఎళ్తూ ఉంటారు గదా! ఆఫీస్‌కి ఎళ్తా ఉంటారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్స్ వెళ్తా ఉంటారు. సో, బసెస్ కనిపిస్తా ఉన్నాయి. బసెస్ కోసం ప్రేయర్ చేయడం, బస్‌లో ఉన్న వాళ్ళ కోసం ప్రేయర్ చేయడము. ప్రతి ఒక్కరు ఎవ్వరు కనిపిస్తే వాళ్ళు. ఏదన్నా వెహికల్ కనిపిస్తే ఆ వెహికల్ ఎంతమంది యూజ్ చేస్తారో వాళ్ళందరి కోసం ప్రార్థన. అట్లా చేస్తూ అట్లా వచ్చినా అనమాట. అట్లా నేను ఇంటికొచ్చేషినా. వచ్చిన తర్వాత నేను అడిగినా, "ఏంది దేవా నువ్వు ఎందుకిట్లా తీసుకెళ్ళినావు? ఆ చెట్టేంది? అసలు ఇదంతా ఏంది?" అని మామూలుగా అడిగితే, అప్పుడు నాకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ చెట్టు దగ్గర ఆ చెట్టు మీద కొన్ని దురాత్మలు కూర్చొని అక్కడి నుంచి ఎవరెవరైతే పోతున్నారో వాళ్ళందరి తలంపులను కలుషితం చేస్తున్నాయంట. అంటే ఇప్పుడు మార్నింగే మనం రెడీ అయ్యి ఫ్రెష్‌గా వెళ్తూ ఉంటాం. మైండ్ గూడా మంచిగుంటది. ఎలాంటి ఆలోచనలు ఉండవు కదా! కానీ అట్లా ఫ్రెష్‌గా మంచిగా ఉన్న వ్యక్తులకు గూడా ఇవి లేనిపోని ఆలోచనలు, దురాలోచనలు ఆ! అట్లాంటియన్నీ కలుగజేసి వాళ్ళని కలుషితం జేసి వాళ్ళని తప్పుదారులలో నడిపిస్తున్నాయంట. అందుకే దేవుడు అక్కడికెళ్ళి ప్రార్థించమన్నాడంట. సో, అట్లా దేవుడు అట్లా స్టార్ట్ జేషిండు జర్నీ. చేసిన తర్వాత, సరే దేవా ఇప్పుడేం జేయాలని అడిగినా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ రోజు ప్రార్థన చేయమన్నాడు మళ్ళీ. నాకొక అలవాటుంది ముందటి నుంచి. అంటే నేను కాలేజ్‌లో చదువుకున్నప్పటి నుంచి నాకొక అలవాటుందనమాట. ఒక చిన్న బుక్ క్యారీ చేస్తా. ఆ బుక్‌లో ఎవరైనా ఏదైనా చెప్తే ఆ బుక్‌లో రాసుకొని ప్రార్థించే అలవాటుంది నాకు. లైక్ 20 ఇయర్స్ బిఫోర్ నుంచి నాకు ఆ అలవాటుంది. సో, అట్లా ఆ బుక్‌లో ఏదైతే రాసి ప్రేయర్ చేస్తానో అది డెఫినిట్‌గా దేవుడు నెరవేరుస్తుంది. అది ఎవరన్నా గానీ, అది ఎంత పెద్ద డిసీజ్ అన్నా గానీ, అది ఏదన్నా గానీ ఇంపాసిబుల్ వాటెవర్ ఇట్ ఈస్ అది ఏదైనా దేవుడు నెరవేర్చి, వాటిని స్వస్థపరిచి, బాగు చేసే దేవుడై ఉంటుండే. ప్రతీదీ నెరవేరుతుండే. అట్లా నాకొకటి ఉండిపోతుండే. సో, అట్లా చేసుకుంటా వచ్చేదాన్ననమాట.
ఇక్కడ గూడా బుక్‌లో అన్నీ రాసుకున్నా. యాజ్ యూజువల్‌గా అన్ని టాపిక్స్ రాస్తా. చర్చెస్ గురించి, పొలిటీషియన్స్ గురించి అన్ని టాపిక్స్ లైక్ 30, 35 టాపిక్స్, మోర్ దెన్ 35 టాపిక్స్ అట్లా ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఫింగర్ ఒక్కొక్క టాపిక్ దగ్గర పెట్టి ప్రేయర్ చేస్తూ వచ్చేదాన్ని. అట్లా ప్రేయర్ చేస్తూ వచ్చా. అట్లా ప్రేయర్స్ అయిపోతాయి. ఎవ్రీడే చేస్తా ఉంటాం గదా! సో, అయిపోయింది. వాట్ నెక్స్ట్ అన్నట్టు. ఇంకేంది దేవా! ఒకరోజు పడుకొని లేస్తే డ్రీమ్‌లో ఇరాన్ గురించి ప్రేయర్ చేయమన్నాడు. చేషినా. తర్వాత ఇంకొక రోజు ఇంకెవరో అన్‌నోన్ పర్సన్‌ని చూపించిండు వాళ్ళ కోసం ప్రార్థించు అని. అట్లా దేవుడు నాకు ప్రార్థన చేయి అనని అట్లా చెప్తా ఉంటే నేను ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత నాతో మాట్లాడిండు దేవుడు. ఏమనంటే ఏమంటారు ఇర్మియా 33:3 దాని నుంచి మాట్లాడాడు. "నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను" అని. అప్పటినుంచి ఏది అడిగినా దేవుడు నా ప్రేయర్స్‌కి ప్రత్యుత్తరం ఇయ్యడము, అన్నీ నెరవేర్చడం. అంటే మధ్యలో కొంచెం అంత వరల్డ్‌లీ ఉండేసరికి అప్పుడు నేను అంత అడగలేదు, అంత ఇవ్వలేదు. మనం అడిగితేనే గదా దేవుడిచ్చేది. నేను అంత అడగలేదు. నేను నా పనులలో పడి నేను అట్లా ఉండిపోయి జస్ట్ నా కోసం అట్లా ప్రేయర్ చేసుకొని అట్లా ఉండిపోయేదాన్ని. బట్ నాకు ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తా ఉన్నానన్నమాట. ముందు రోజులకి ఇప్పటికి నువ్వు నువ్వు స్టార్టింగ్‌లో అడిగినప్పుడు నేను నీకెట్లా ఇచ్చినానో, నువ్వు నా యందు మంచిగున్నప్పుడు ఎట్లా ఇచ్చినానో, ఇప్పుడు గూడా అట్లనే ఇస్తా. నువ్వేది అడిగితే అది ఇస్తా. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తే దాన్ని నేను నెరవేర్చు దేవుడనే ఉన్నానని నాకు చెప్పిండనమాట. సో, ఆ రోజు నుంచి ఏది అడిగితే అది ఇస్తా ఉన్నాడు దేవుడు. సరే అడిగిన, "ఇంకేం చేయాలి దేవా" అంటే నాకిది చూపించిండనమాట. నాకు యాక్చువల్లీ యూట్యూబ్ అసలు ఏం ఐడియా లేదు. నో ఐడియా ఎట్ ఆల్. సో, యూట్యూబ్ ఛానెల్ ఒకటి క్రియేట్ చేసి, ఇక్కడికి ఎవ్వరొస్తే వాళ్ళ కోసం ప్రార్థించు అని. ఈ ఇది గూడా ఎట్లా వచ్చింది అనంటే, ఒకరోజు వాక్యం ఆన్‌లైన్‌లో వింటా ఉంటే, ఆ కింద డ్రాప్ డౌన్‌లో చాలా మంది మెసేజెస్ పెడతా ఉన్నారిట్లా. బ్రదర్ మాకిట్లా ఉంది, అట్లా ఉంది, ప్రేయర్ చేయండి, ఈ ప్రాబ్లమ్ అట్లా అందరూ పెడతా ఉన్నారనమాట. సో, నేను అవన్నీ జూసి, అవన్నీ రాసుకున్నా ఒకరోజు. రాసుకొని వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నా. సరే ఎవరు చేస్తే ఏముంది లెట్స్ ప్రే అన్నట్టు నేను అవన్నీ రాసుకొని ప్రేయర్ చేస్తా ఉన్నాననమాట. ఇంకెవరెవరు ఎట్లా ఉన్నారో వాళ్ళందరి కోసం అని చేస్తా ఉన్నా. అప్పుడు నాకు దేవుడు ఈ ఆలోచన ఇచ్చిండనమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రార్థన స్టార్ట్ చేయమని చెప్పి. ఇక్కడ ఎవరైతే వింటున్నారో వాళ్ళ జీవితాలను ఆశీర్వదిస్తా. ఎవరైతే సమస్యలతో వస్తున్నారో వాళ్ళయన్నీ నేను సాల్వ్ చేస్తా అన్నట్టు దేవుడు మాట్లాడిండనమాట. ఆ రకంగా నేను తర్వాత గూడా కొంచెం టైం తీసుకొని నాకిది టెక్నికల్‌గా ఏం తెలియదు. టైం తీసుకొని ఇంకా తీసుకొని వచ్చినా అనమాట ఇందులోకి. దేవుని దయ వలన దేవుడే నాకన్నీ చెప్తా ఉంటే ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నా అనమాట. ఆహ్, ఏదన్నా అర్థం కాకపోతే ఎవరినన్నా తెలిసిన వాళ్ళున్నారు వాళ్ళని అడుగుతా. వాళ్ళు కొంచెం హెల్ప్ జేస్తారు. బట్ మెజారిటీ అయితే దేవుడిని అడుగుతా ఉన్నా. ఈ యాప్స్ కూడా ఎట్లా చేయాలి ఏంది అనేది ప్రతీదీ నేను చేస్తూ ఉంటే నాకు దేవుడు చెప్పడం, నాకు ఆప్షన్స్ కూడా నేర్పించడమే జరుగుతా ఉంది. ఆ రకంగా నేను వీడియోస్ చేస్తా ఉన్నాను. అంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నా. అయితే ప్రార్థనలు చేస్తా ఉన్నా గానీ, ఎట్లా ప్రార్థించాలా? ఏం ప్రార్థించాలా దేవా? అంటే ప్రతీది గూడా దేవుని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించే ముందు పర్సనల్‌గా, వ్యక్తిగతంగా దేవుడిని అడుగుతా ఉన్నానన్నమాట. దేవుని దగ్గర ఎంతో సమయం గడిపి దేవుడిని అడిగితే అప్పుడు వీటి కోసం ప్రార్థించు అన్నప్పుడు అవి తీసుకొచ్చి ఆ టాపిక్స్ మీద ఇక్కడ ప్రేయర్స్ జేయడం జరుగుతుంది. ఒకరోజు నాకొక డౌటొచ్చింది. అన్నీ ఇలాంటి టాపిక్స్ ఒస్తున్నాయి దేవా! ఏంటిదసలు అంత కొంచెం బోల్డున్నాయి టాపిక్స్. వివాహేతర సంబంధాలు గాని, ఇట్లాంటియన్నీ ఒస్తున్నాయి. ఏంటిది? నేనేమన్నా ఓవర్ థింక్ జేస్తున్నానా? నేను నీ అడుగు జాడలోనే నడుస్తున్నానా? నువ్వు చెప్పిందే జేస్తున్నానా? లేకపోతే నేనేమన్నా ఓవర్ థింకింగ్ జేస్తున్నానా అని ఒక ఆలోచనొచ్చింది. ఎట్లా అనేసి ఆలోచన చేస్తా ఉన్నా. అడిగిన దేవుడిని, "దేవా నేను కరెక్ట్ పాత్‌లో నడుస్తున్నానా లేదా? సరిచేయి దేవా నాకు చూపించు" అని అడిగిన. అడిగినప్పుడు కొద్దిసేపు తర్వాత ఒక సిస్టర్ నాకు కాల్ చేసిందనమాట. కాల్ చేసి మేమేదో విషయంలో మాట్లాడుతా ఉంటే, ఇట్లా నేను ప్రార్థన విన్నాను ఇట్లా అని చెప్పినుండే. చెప్పిన తర్వాత సరే వినండి టైం దొరికినప్పుడు వినండి అని చెప్పిన. చెప్పిన తర్వాత తను ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పడం జరిగిందనమాట. చెప్పినప్పుడు ఓకే మా మరి ఏంటి ప్రేయర్ రిక్వెస్ట్ అన్నప్పుడు తను గూడా ఇదే చెప్పింది. లైక్
ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్, ఇట్లా హస్బెండ్ సరిగ్గా ఉండడు అనేసి చెప్పిందనమాట. అప్పుడు ఓకే. నేను ప్రేయర్ చేస్తాను అంటే, కొంచెం పేరు తీయొద్దు. తీయకుండా చేయండి సిస్టర్ అంటే, డెఫినెట్‌గా అని చెప్పిన. అందుకే నేను వాళ్ళ పేరు మెన్షన్ చేయట్లేదు. ఒక సహోదరి అనే చెప్తున్నాను. సో, అట్లా అనమాట. అంటే దేవుడు హృదయ అంతరంగాలను పరిశీలించే దేవుడు. నాకు తెలియదు పలానా వాళ్ళు ఇట్లా సఫర్ అవుతున్నారు. వాళ్ళకిది అవసరమని నాకైతే తెలియదు. కానీ దేవునికి తెలుసు. ఇదెందుకొచ్చింది ప్రేయర్‌లో ఈ టాపిక్ అని నేను దేవుడిని అడిగినప్పుడు, ఇదిగో ఈ సిస్టర్‌కి ఇట్లా ఉంది కాబట్టి నేను వీటి గురించి ఇట్లా చేపియడం జరిగింది అన్నట్టు దేవుడు చూపించిండనమాట. సో, ఆ రకంగా దేవుడు ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ ప్రార్థన అవసరమో అది మాత్రమే ఇక్కడ చేయించడం జరుగుతుంది. మీ అందరికీ గూడా ఏవైనా సమస్యలుంటే ఇక్కడ కామెంట్స్‌లో చెప్పండి. వాటి కోసం ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే దేవుడు ఈ రకంగా నడిపిస్తున్నాడు ఆయన కృపలో. ఇంతకుముందు ఆహ్, ఒక 2 డేస్ బ్యాక్ గూడా నేనొక సిమెట్రీకెళ్ళినా. బయటికెళ్ళినా నేను. ఒక సిమెట్రీకెళ్ళినా. అక్కడ ఇంకా వాళ్ళు బాడీని తీసుకురాలేదు. ఐ వాస్ వెయిటింగ్. నేను వెయిట్ చేస్తూ ఉన్నా. వాళ్ళొచ్చే వరకి. సో, నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నా నా మనసులో. స్తుతిస్తూ అటు ఇటు వాక్ చేస్తూ అటు ఇటు చూస్తున్నా. ఏం చేయాలి ఇంకా వీళ్ళు రాలేదు. అంతవరకు నేనేం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఎవరి కోసం ప్రేయర్ చేయాలని ఆలోచిస్తున్నా. ఏమున్నాయి అక్కడ సిమెట్రీలో ఏముంటాయి కదా! సమాధులే ఉంటాయి. సో, జీవం లేని సమాధులున్నాయి అక్కడ అన్నీ. అక్కడ ఏం జేయాలి మరిప్పుడు నేను? సో, అప్పుడు వెంటనే ఒక ఆలోచనొచ్చింది. వీళ్ళైతే జీవంతో లేరు. వీళ్ళు బ్రతికైతే లేరు. కానీ వీళ్ళ జనరేషన్స్ వాళ్ళైతే బతికున్నారు గదా! వీళ్ళ ముందు తరం వాళ్ళు, ఐ మీన్ వెనక తరం వాళ్ళు వీళ్ళ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బ్రతికే ఉన్నారు గదా! సో, ఇక్కడున్న ప్రతి ఒక్క సమాధిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే బ్రతికి ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన జేస్తూ ఉన్నా. అట్లా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే, అక్కడ నిల్చున్నప్పుడు గేట్ మెయిన్ డోర్ దగ్గర నిల్చొనున్నాం. లోపలికి నేను నిల్చున్నా. బయట ఎవరు పోతే వాళ్ళు కనిపిస్తా ఉన్నారు నాకు. ఆ కనిపించిన వాళ్ళని చూస్తూ ఉన్నా. చూస్తూ వాళ్ళని ఏమంటారు? ఫీడ్ చేసుకుంటున్నా. జస్ట్ మైండ్‌లో ఫీడ్ చేసుకుంటున్నా. అంతే. కొంతమంది కార్‌లో వెళ్తున్నారు. కొంతమంది బైక్‌లో వెళ్తున్నారు. కొంతమంది వాక్ చేస్తూ వెళ్తున్నారు. ఆ పోయే వాళ్ళెందుకు ఆ డోర్ ఓపెన్ ఉంది కదా! ఆ డోర్ వైపు చూస్తూ వెళ్తున్నారు. చూస్తూ వెళ్తున్నారు. వాళ్ళని చూస్తా ఉన్నా. చూసి అన్నీ మైండ్‌లో పెట్టుకున్నా. ఆళ్ళ కోసం ఇంకా నాకక్కడ ప్రేయర్ చేసేంత టైం అయితే లేదు. మామూలుగా చేసేసిన వాళ్ళందరి గురించి. తర్వాత ఇంటికొచ్చి ఎవరెవరినైతే చూసినానో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయడం జరిగిందనమాట. సో, ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో ఇప్పటివరకి ఇక్కడ నడిపించిండు నన్ను. ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా సార్లు చాలా డిస్టర్బెన్సెస్. కొన్నిసార్లు ఏకాగ్రత రాదు. కొన్నిసార్లు నోట్లో నుంచి మాటలు రావు. ప్రార్థించాలని ట్రై చేస్తుంటాం గానీ అది రాదు. కొన్నిసార్లు నిద్ర రాదు. అట్లా ఇన్ని శోధనలు, ఇన్ని ఆటంకాలు వస్తున్నా గూడా దేవుడు దగ్గరుండి శక్తినిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ముందు గూడా ఇంకా బలంగా అందరి కోసం ప్రార్థించే స్త్రీగా మార్చడానికి నా కోసం మీరంతా గూడా ప్రార్థన చేయండి. నా జీవితంలో చెప్పాలంటే చాలా కార్యాలు చేసిండు దేవుడు. చాలా అంటే చాలా. చాలా సార్లు నన్ను పిలిచినా గూడా నేను చాలా ఇగ్నోర్ జేషినా. నేను గూడా అందరిలాగానే ఇగ్నోర్ చేసేసిన దేవుడిని. అంటే ప్రార్థన చేస్తున్నా, నాది నేను వ్యక్తిగతంగా ఉంటున్నా. కానీ నేను దేవుడు నన్ను పిలుస్తున్నా, దేవుడికి సమర్పించుకోవట్లేదు, రావటం లేదు. అట్లనే ఉండిపోతా ఉన్నా. బట్ ఫైనల్‌గా దేవుడు నన్ను ఇందులోకి తీసుకొచ్చేసిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.